అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. 3 రోజులు బీపీ ఫ్రస్ట్రేషన్‌తో సరిగ్గా ఫుడ్ తినకపోవడంతో ఇరిటేటింగ్‌గా ఉన్న అతని బ్రెయిన్‌కి 1 వీక్ వరకు డేట్స్ అన్ని క్యాన్సిల్ చేయించుకొని ఇంట్లో రిలాక్స్ అవ్వాలని ఎవరితో కాంటాక్ట్ కూడా లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి హాయిగా బెడ్ మీద వాలిపోయాడు. ఈవినింగ్ సెనోరిటాని ఇంటికి రమ్మని చెప్పి మార్నింగ్ నుండి అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఈవినింగ్ 5 అవుతుందనగా అప్పుడు మోగింది అతని బెడ్రూమ్ కాలింగ్ బెల్. బ్రెయిన్ బాగా అలసిపోవడంతో ఒకటే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి చిరాగ్గా కళ్ళు నలుపుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేచి మంచి నిద్రని డిస్టర్బ్ చేశారు అన్న ఫ్రస్ట్రేషన్లో డోర్ ఓపెన్ చేయగానే మినీ షాట్లో ఎదురుగా నిలబడి హాయ్ దక్ష్ అనింది మత్తుగా. ఇక అప్పటి వరకున్న చిరాకు పోయి ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరాడు. ఏంటి ఫాస్ట్ అనింది. చాలా. వై బేబీ అనింది. నా బ్రెయిన్ చాలా చిరాగ్గా ఉంది అంటూనే ఆమె పెదాలందుకున్నాడు. ఇక 5 నిమిషాల వరకు ఇద్దరి మధ్య మాటలు కరువయ్యి, ఇంత చేస్తావు, ఆ ఒక్కటి కూడా చేసేయొచ్చుగా, నీ టచెస్తో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు, ప్లీజ్, ఇంత వేడిని రప్పించి దూరం పెడితే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, అసలు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావురా అని అతని గడ్డం పట్టుకొని బ్రతిలాడుతుంటే సైడ్ స్మైల్తో ఐ డోంట్ నో అంటూ పక్కకి జరిగి సరాసరి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక అతని క్యారెక్టర్కి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే ఒంట్లో రేగిన వేడిని చల్లార్చుకోవడానికి వాష్రూమ్కి పరిగెత్తింది. ఈ స్టోరీ కాస్త బోల్డ్గానే ఉంటుంది, నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ సీరియస్గా తీసుకోకండి. రొమాన్స్ ఎంతవరకు రాయాలో నా లిమిట్స్ని నేను క్రాస్ చేయను. నా రీడర్స్ నన్ను అర్థం చేసుకుంటారు, ఆ విషయం నాకు తెలుసు. న్యూ రీడర్స్కి నేనంటే ఏంటో తెలీదుగా. ఇక కాసేపటికి మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంటే అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన హీరో బాబు తల దుడుచుకుంటూ ఎవరు అంటూ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి గుడ్లు పెద్దవి చేశాడు. హౌ ఆర్ యూ కన్నా అన్నాడు బల్దేవ్ మల్హోత్రా. ఐఎమ్ ఫైన్ తాతయ్య, మీరేంటి సడన్గా ఇలా వచ్చారు అన్నాడు. ఏ రాకూడదా అంటూ లోపలికి వస్తుంటే తాతయ్య మీరు కింద వెయిట్ చేయండి, నేను వస్తున్నాను అంటుంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, మళ్ళీ ఎవరైనా వచ్చారా అని అతని కళ్ళని అటు ఇటు తిప్పుతుంటే తాతయ్య అసలేంటి మీ బాధ, ఐఎమ్ నాట్ ఏ కిడ్, ఐఎమ్ ఏ సెలబ్రిటీ. ఐ నో మనవడా, బట్ ఒక్క అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోరా, అంతమంది మనకెందుకు తాతయ్య, నేను ఎంతవరకు ముందుకెళ్లాలో అంతవరకు మాత్రమే వెళ్తాను, నా లిమిట్స్ నేను క్రాస్ చేయను, మీరేం వర్రీ అవ్వకండి, మరి పెళ్లి చేసుకోవచ్చుగా దక్ష్ అని మాట్లాడుతుంటే ఎక్కడ రూమ్కి వచ్చిన అమ్మాయి తాతయ్యకి కనిపిస్తుందో అని టెన్షన్తో తాతయ్య మీతో తీరిగ్గా మాట్లాడతాను, నేను డ్రెస్అప్ అయి వస్తాను, మీరు వెయిట్ చేయండి అంటూ డోర్ వేసేశాడు. వీడేంటి కంగారుగా మాట్లాడుతున్నాడు, లోపల అమ్మాయిగానే ఉందా, ఉన్నా కానీ లిమిట్స్ క్రాస్ చేయను అంటున్నాడు, బట్ అమ్మాయిని ఎందుకు రప్పించుకుంటున్నాడు. అతని మాటలకి చేష్టలకి సంబంధం లేకుండా ఉండడంతో బుర్ర హీటెక్కి ఉఫ్ అంటూ నిట్టూర్పు వదిలి కిందకెళ్ళిపోయాడు బల్దేవ్ గారు. ఎవరితో మాట్లాడుతున్నావు బేబీ అంటూ బయటకు వచ్చిన సెనోరిటా అతన్ని వెనక నుండి చుట్టేస్తూ అడుగుతుంటే ఆమె చేయి పట్టి ముందుకు లాక్కొని ఆమె మెడపై గాఢంగా పళ్ళు దింపి అతని కోరికని కష్టంగా అదుపు చేసుకుంటూ తాతయ్య అన్నాడు. అతనిచ్చే నొప్పికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగి వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ అంటూ అరిచింది. అరవకుండా పెదాలని పంటితో కొరుకుతూ నోట్లో నుండి మాట బయటకు రాకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇంతకుముందు చాలాసార్లు కోపంతో ఇలా చేసిన అతని ప్రవర్తనకి భయంతో అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే అతని ముద్దులో ఇంకా గాఢత పెంచాడు. అతని రెసిస్ట్ చేస్తే ఆమెకే నష్టమని పెదాలని వీడి కామ్గా ఊరుకుంది. ఇక అతని ఫ్రస్ట్రేషన్ పోయే వరకు జుర్రుకొని వదిలి నాకు రిజెక్షన్ నచ్చదు, ఇంకోసారి రిజెక్ట్ చేస్తే పట్టు పెరుగుతుందే కానీ తగ్గదు, తాతయ్యున్నాడు, ఇక్కడే ఉండు అని చెప్పి డ్రెస్అప్ అయ్యి కిందకెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే వెనక నుండి హత్తుకొని నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి, నాతో కమిట్ ఎందుకు అవ్వట్లేదు, నేను నీకు నచ్చలేదా, ప్లీజ్ బేబీ, ఎవరిని ఇంతలా బెగ్ చేయలేదు, ఒక్కసారి అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే ఏంటిది రీటా కొత్తగా మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడైనా అక్కడి వరకు వెళ్ళానా, ఐ డోంట్ లైక్ దట్, అర్థమవుతుందా నీకు, ఎందుకో
నాకు నచ్చదు. నాతోనే నచ్చదా? అందరితో ఇలాగే ఉంటావా? అని అడిగింది రీటా. ఆర్ యూ క్రేజీ? అందరితో చేస్తే నీతో ఎందుకు చేయను? నేను రిలాక్స్ అయ్యేది అందరికంటే ఎక్కువ నీ దగ్గరే అని ఆ విషయం నీకు తెలుసుగా? బట్ అడిగేందుకు బాధపడతావు? నేను పరిచయమైనప్పటి నుండి చూస్తున్నావు. ఆ లిమిట్‌ని నేనెప్పుడూ క్రాస్ చేయలేదు. చెయ్యను కూడా. ఫ్యూచర్‌లో చేస్తానన్న నమ్మకం కూడా లేదు. ఓన్లీ రొమాన్స్, నాట్ సెక్స్. ఓకే అంటుంటే అమ్మాయిని టచ్ చేయడం ఇష్టమైనప్పుడు సెక్స్ ఎందుకు ఇష్టం లేదు అని రెట్టిస్తుంటే ఆమె కళ్ళల్లో ఉన్న కోరికని చూస్తూ గాఢంగా హత్తుకొని భుజం మీద ఇన్నర్ స్ట్రాప్స్ లాగి పళ్ళు దింపాడు. నా కోరికని ఇలా మాత్రమే తగ్గించుకుంటాను. డీప్‌గా వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేకపోతున్నాను. అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. ఇంతకంటే నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే అదెందుకో నాకు కూడా తెలీదు. కాబట్టి ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. నీకో విషయం చెప్పనా దక్ష్? అనింది. ఏంటని తల తిప్పి చూశాడు. మన ఇండస్ట్రీలో నువ్వు తప్ప అందరూ నాతో ఉన్నారు. బట్ నాకు నువ్వు తప్ప ఎవరు నచ్చరు. ఎందుకంటే నీ రిజెక్షన్ నాలో కోరికని ఇంకా పెంచుతుందే కానీ తగ్గించట్లేదు. నా ప్రాణం పోయే వరకైనా నీతో కలవాలన్నదే నా ధ్యేయం అంటున్న ఆమె కాన్ఫిడెంట్‌కి ఈ జన్మలో కుదరదేమో, మరో జన్మలో ట్రై చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని బాధగా చూసింది రీటా. మేబీ షీఈజ్ లవ్స్ హిమ్. ఎలాగైనా నా కోరికను తీర్చుకుంటా. నా ప్రేమతో నిన్ను నా వశం చేసుకుంటా అని కచ్చగా అనుకుంది మనసులో. హీరో కిందకి రాగానే మేడు గ్రీన్ టీ స్నాక్స్‌తో అతని ముందు పెట్టి వెళ్ళిపోయారు. తాతయ్య ఎదురుగా కూర్చొని అతను కాఫీ తాగుతుంటే హీరో గ్రీన్ టీ తాగుతూ చెప్పండి తాతయ్య. 3 డేస్ నాకు పిచ్చెక్కించారు. మీకు తెలుసు కదా నాకు అలాంటివంటే సహించవు అని. నాకిష్టం లేని పనులు చేయడం అంటే మీకు ఇష్టమా తాతయ్య? అని అడిగాడు. అంత అహంకారం ఉండకూడదు దక్ష్. మీరు ఎలాగైనా అనుకోండి తాతయ్య. బట్ నేను మాత్రం నాలాగే ఉంటాను. పొగరు, అహంకారం, బలుపు వాటెవర్. బట్ ఆ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపించారో నాకు తెలీదు. బట్ ఐ హేట్ దట్ అంటున్న మనవడి మాటలకి సాడిస్టిక్ స్మైల్‌తో చూస్తున్నాడు. అతని స్మైల్‌కి కళ్ళు చిన్నవి చేసి వాట్? అన్నాడు దక్ష్. ఇప్పుడు నేను ఏమన్నానని? అని స్మైల్ ఇస్తూ అడుగుతుంటే తాతయ్య మీరేదైనా ప్లాన్ చేశారేమో అని డౌట్ వస్తోంది. నేను చెప్పేది విను. ఇలా కోపం, అహంకారంతో కాకుండా ఒక మనిషిగా ఆలోచించు అన్నాడు మల్హోత్రా. ఈ ఫ్రస్ట్రేషన్, బీపీలు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. నీ ఆరోగ్యానికి అది మంచిది కూడా కాదు. మంచి చెడు చెప్పడానికి నేను తప్ప నీకు ఈ భూమి మీద ఎవరూ లేరు. చెప్పకూడదంటే చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. నా మనవడు బాగుపడాలి, మంచి లైఫ్‌ని లీడ్ చేయాలి అని ఈ తాతయ్య కోరిక. నీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు జస్ట్ మూవీస్ తీయడానికి మాత్రమే పనికొస్తారు. జీవితాన్ని పంచుకోవడానికి కాదు. నీ జీవితంలోకి ఒక మంచి అమ్మాయిని పంపించి నువ్వు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నప్పుడు నా ప్రాణాలు పోయినా నాకిష్టమే. అప్పటి వరకు నీ కోసం ఇలాగే పోరాడతాను అన్నాడు మల్హోత్రా. తాతయ్య వాట్ ఆర్ యూ టాకింగ్? ఎందుకలా క్రేజీగా మాట్లాడుతున్నారు? నేను పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పానా? ఎందుకు చేసుకోవు? ఏమో తాతయ్య, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటే మీరు ప్రాణాలు విడుస్తాను అంటున్నారుగా. అందుకోసమైనా నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను. రేయ్ మనవడా, నీకు పుట్టిన పిల్లల్ని ఆడించకుండా నేనెక్కడికి పోతాన్రా అన్నాడు నవ్వుతూ. మనవడి మాటలకి మనస్సు తృప్తి చెందితే ప్లీజ్ తాతయ్య, నా పెళ్లి మీద హోప్స్ పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఇలాగే హ్యాపీగా ఉన్నాను. నాకు నచ్చిన లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే భార్య, పిల్లలు, గొడవలు ఇవన్నీ నాకు అవసరమంటావా? మనవడా, నువ్వలా మాట్లాడుతున్నావు కానీ పెళ్లి జీవితం ఎంత అందంగా ఉంటుందో నీకు తెలీదురా. వద్దు తాతయ్య, నేను ఇలాగే ఉంటాను. ఇక నాకు చాలా వర్క్ ఉంది. నేను వెళ్తున్నాను. ఇంకోసారి ఇలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురాకు తాతయ్య. దక్ష్ అంటూ అరిచాడు. అతని కోపానికి తల తిప్పి చూశాడు. నువ్వు తీసుకురాకు అంటే తీసుకురాకుండా ఉండడానికి నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని కాదు. నాకు రూల్స్ నేర్పిస్తున్నావా? నేను ఎలా చెబితే నువ్వు అలాగే చేయాలి. చేయకపోతే ఏం చేస్తావు తాతయ్య అన్నాడు దక్ష్. చేసేలా నేను చేసుకుంటాను మనవడా. ఓకే అంటూ అక్క నుండి లేస్తే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు మనవడా. నేనే వెళ్తున్నాను. నువ్వు పెళ్ళికి ఒప్పుకునే వరకు నిన్ను ఇలా సతాయిస్తూనే ఉంటాను. తాతయ్య
అంటూ అరిచాడు. అతను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఆ ఇంటి ఎంట్రన్స్ దాటాడో లేదో గ్లాస్ టేబుల్ బల్లున పగిలింది. నువ్వెంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నేను చేయాల్సిందే చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు బల్దేవ్. రీటా వీళ్ళ కాన్వోని విని కిందకి వచ్చి వాట్ హ్యాపెండ్ అంటూ అతని ఎదురుగా కూర్చుంది. నథింగ్ రీటా, ఏదో పెళ్ళి అంటున్నారు విన్నావా? అవును. అతనంటే మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా అంటూ ఆమెను అతని ఒడిలోకి లాక్కున్నాడు. పెళ్లి చేసుకుంటే నీ అవసరాలు తీరుస్తుందిగా, ఎందుకొద్దంటున్నావు? రీటా, నా మైండ్లో ఏముందో చెప్పనా? ఏంటి? ఆల్రెడీ రూమ్లో జరిగిన డిస్కషన్ అంటుంటే అర్థం కాకుండా చూసింది. నేను టచ్ చేసి వదిలిపెడితేనే నీకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ నేను కాకపోతే బయట ఇంకొకరు. బట్ భార్య అనుకో, నా దగ్గరే ఉండాలి. నేను టచ్ చేయకపోయినా అలాగే పడుండాలి. నాతో పడుకోకుండా ఏ అమ్మాయి నాతో లైఫ్ లాంగ్ లైఫ్ని లీడ్ చేస్తుంది? సో వాళ్ళని అలా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. దక్ష్, సెక్స్ చేయడం ఎందుకు ఇష్టం ఉండదు? ప్లీజ్ రీటా, లీవ్ ఇట్. సెక్స్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. అతని మాటలకి బుర్ర గిర్రన తిరిగింది. మరి నువ్వు రోజూ నాతో చేసేదేంటి? ఒక సెక్స్ తప్ప అన్నీ చేస్తావు. అదెందుకు చేయడం? అది కూడా చేయకుండా ఉండాల్సింది జస్ట్ ఫర్ ఫన్. దాంతో నేను చాలా రిలాక్స్ అవుతాను అన్నాడు. అసలు నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ అందులో ఉన్న స్వర్గం ఇంకా ఎందులో దొరకదు అనింది రీటా. ఆమె మాటలకి సైడ్ స్మైల్తో ఐ డోంట్ నో రీటా, ప్లీజ్ లీవ్ ఇట్. షెల్ వి గో టు ది అవుట్ సైడ్? హా, ఓకే అంటూ బయటకు కదిలారు. దూరంగా వీళ్ళని స్పై చేస్తున్న బల్దేవ్ మల్హోత్రా కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. ఇంట్లో అమ్మాయిని పెట్టుకొని లిమిట్స్ క్రాస్ చేయను అంటుంటే నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావు మనవడా? చెబుతా నీ పని. నువ్వు నా దారిలోకి ఎలా రావో నేనే చూస్తానుగా. బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు అన్నీ తెలిసేలా చేస్తాను నీకు. వాటిలోని మధురిమను కూడా. ప్రేమ మధురిమ అంటే ఏంటో చూపిస్తా అని కసిగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బల్దేవ్ మల్హోత్రా. ఈ స్టోరీ ఈ పార్టుతో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక కామెంట్స్లో మీ అభిప్రాయాలని ఖచ్చితంగా తెలియజేయండి. కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాను, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లెట్స్ బిగిన్ ద రియల్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.